పచ్చి బఠానీ పన్నీర్తో సైడ్ డిష్కి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చి బఠానీ, పన్నీర్ ముక్కలు, కొత్తిమీర. పచ్చి బఠానీ పన్నీర్తో సైడ్ డిష్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ప్రిపేర్ చేసుకుందాము మరి. ఎస్, ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. సో జనరలీ మనం ప్యాన్ పెట్టుకోగానే ఫస్ట్ ఆయిల్ వేస్తాము. సో ఇప్పుడు అది రివర్స్ చేయాలి. సో ఆయిల్ అనేదే లేదు ఇప్పుడు. సో ఫస్ట్ మనం జీలకర్రని వేసేద్దాం. సో మామూలుగానే కొంచెం సౌత్ ఇండియన్స్ అంటేనే కొంచెం ఎక్కువగానే ఆయిల్స్ అవి తీసుకుంటూ ఉంటారు. నూనె లేకుండా ఏం తింటాము. అండ్ నాన్ వెజ్ తినేటప్పుడు అయితే నార్మల్గా యూజ్ చేసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ శాతం ఆయిలే మనం యూజ్ చేస్తూ ఉంటాము. టోటల్గా ఇలా మనం ఆయిల్ అనేది అవాయిడ్ చేసేస్తున్నాం, నూనె అనేది. ఎలా ఉంటుంది టేస్ట్ మరి? సో జనరలీ మనకి దీంట్లోనే టేస్ట్ వచ్చేస్తుంది అశ్విని. మనం రెగ్యులర్గా తీసుకునే సాలడ్స్లో వితౌట్ ఆయిలే తీసుకుంటాం. అవును. సో ఇదేంటి అంటే కుకింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనం అది మాడిపోకుండా ఉండాలి అంటే మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి తొందరగా మాడిపోతుంది. ఆయిల్ లేకపోతే అందరు ఇదే అంటారు. సో ఈ మాడిపోకుండా జాగ్రత్తగా స్లో కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. స్లో కుకింగ్ చేస్తూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ శ్రద్ధగా వేస్తూ కలుపుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మొత్తం కంప్లీట్గా ఆయిల్స్ అనేది అవాయిడ్ చేసేయచ్చా ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి, లేదంటే కొన్నాళ్ళు మాత్రమే ఆపాలా? సో జనరలీ మనకి ఆయిల్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో నుంచి కూడా వచ్చేస్తుంది అనమాట. సో స్పెషల్లీ మనం తీసుకున్నట్టు అయితే నట్స్, సీడ్స్ ఏవి తీసుకున్నా కానీ దాంట్లో ఆయిల్ వచ్చేస్తుంది, న్యాచురల్ వేలో ఆయిల్ వస్తుంది. సో ఇప్పుడు మనం కోకోనట్ తీసుకున్నాం అనుకోండి, కొబ్బరి అలాగే తీసేసుకున్నా కానీ దాంట్లో ఆయిల్ ఉంటుంది. లారిక్ యాసిడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది కూడా మన బాడీకి మంచిది. ఇలా ఆయిల్ సపరేట్గా కాకుండా ఫుడ్స్లోనే ఆయిల్ వస్తుంది, దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా సీడ్, ఇప్పుడు నువ్వుల నూనె తీసుకోండి, ఇంకా ఏదైనా ఆవు నూనె, ఇలాంటివి ఏవి తీసుకున్నా కానీ ఆ సీడ్ని ప్రెస్ చేసి ఆయిల్ తీస్తాం. అవును. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అది అలాగే యూస్ చేస్తున్నాం. సో సరిపోతుంది అయితే సరిపోతుంది మనకి. కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో ఆయిల్ లేకుండా ఎవరు వండుకోరు. బట్ ఒకవేళ మీరు వండుకోవాలనుకుంటే చాలా లిమిటెడ్ క్వాంటిటీలో, స్పెషలీ మనం ఒక పర్సన్కి నెలకి 1/2 లీటర్ కన్నా ఎక్కువ నూనె వాడొద్దు. ఓకే. సో ఎవ్వరు అడిగినా కానీ ప్రతిసారి 5 లీటర్లు 6 లీటర్లు క్యాన్లు తెచ్చుకుంటారు. అది ఆపేసి మీరు ఎంతమంది ఉన్నారో ఓన్లీ ఎగ్జాంపుల్ 4 పీపుల్ ఉన్నారనుకోండి, ఓన్లీ 2 లీటర్స్ ఆయిలే వాడాలి. దానికన్నా మీరు ఎక్కువ చేసి తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు ప్రాబ్లం అనేది గోయింగ్ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మనం కంప్లీట్గా ఆయిల్ అవాయిడ్ చేసి మనం కుకింగ్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. జీలకర్ర అయితే అయిపోయింది కదా. ఎస్. సో ఫస్ట్ మనం ఆనియన్ వేద్దాము. నెక్స్ట్ ఆయిల్ ఉండకపోయినా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో దాంతో మనకి కుకింగ్ అయిపోతుంది. ఓకే. జస్ట్ స్టిర్ ఫ్రై లాగా మనం చేయాలన్నమాట. కొంచెం ఈ ఆనియన్ కొంచెం మెత్తబడిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఓకే. సో వెజ్ వరకు ఓకేనండి. ఇన్ కేస్ నాన్ వెజ్ చేసుకోవాలంటే అప్పుడేలా? అప్పుడు కూడా ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు అంటారా? జనరలీ మనకి నాన్ వెజ్లో కూడా ఇంకా ఎక్కువ ఆయిల్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే దాన్ని స్టీమ్ చేసుకోవడం కానీ లేకపోతే గ్రిల్ చేసుకోవడం కానీ చేయొచ్చు. సో చూద్దాం. కంప్లీట్గా మనం అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి టేస్ట్ అది ఎలా ఉంటుందో. ఎందుకంటే జనరల్గా ఆఫ్కోర్స్ చాలా వరకు కొన్నాళ్ళు మనం ఆయిల్స్ అవాయిడ్ చేసి ఫుడ్ తీసుకుంటూ ఉంటాము వెయిట్ లాస్ కదేని. బట్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెమైన ఆయిల్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ప్రిపేర్ చేస్తున్నారు. లెట్స్ సీ. సో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం ఉప్పు వేసుకుందాం అశ్విని. ఓకే. కొంచెం పసుపు, కొంచెం కారం. ఓకే. ఒకసారి స్ట్రీట్ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో వేసిన స్పైసెస్ అన్నీ పట్టడానికి కొద్దిగా మనం మంచినీళ్ళు అనేది వేసుకున్నాం అంతే. చాలా తక్కువ యూజ్ చేసాం వాటర్ కూడా. సో ఇది ఫ్రై అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం టొమాటోని వేసేసుకుందాం. సో టొమాటోలో ఆల్రెడీ మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే. ఇది కొంచెం మెత్తబడిన తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఓకే. జ్యోతిర్మయ్య గారు, మొత్తం ఆయిల్ మానేస్తే కనుక ఎటువంటి చేంజెస్ అనేవి చూస్తాం మనం? సో ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటారో వాళ్ళు
స్పెషలీ సాలెడ్స్ కానివ్వచ్చు, డైట్ కానివ్వచ్చు, జీరో ఆయిల్ కుకింగ్ తోటి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తగ్గుతుంది. అండ్ దీంతో పాటు మనకి విజరల్ ఫ్యాట్ అంటారు, ఇది ఆర్గన్స్ చుట్టూ ఉంటుందన్నమాట, హార్ట్, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్. సో మనం ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఈ లోపల ఆర్గన్స్ చుట్టూ పెరిగే ఫ్యాట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ఓకే. సో విజరల్ ఫ్యాట్ తగ్గుతుంది, నార్మల్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు అది తగ్గుతుంది. అండ్ జనరలీ మనకి లిపిడ్ ప్రొఫైల్ అంటాం. జనరలీ మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి LDL, HDL కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి, ట్రైగ్లిజరైడ్స్ కూడా ఉంటాయి. సో ఈ LDL, HDL కొలెస్ట్రాల్స్ అనేవి కూడా మనకి LDL తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సో టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయినా ఒకసారి చూద్దాం. ఎస్ అశ్విని. సో ఆల్మోస్ట్ ఆల్ మెత్తగా అయిపోయింది అశ్విని. ఇంకొంచెం వాటర్ పోద్దాం మనం. ఓకే. వాటర్ కూడా మరీ ఎక్కువ పోయొద్దు, కొంచెం కొంచెం పోస్తూ మనం చేయాలి. నెక్స్ట్ మనం పచ్చి బఠానీ వేసుకుందాం అశ్విని. ఓకే. నెక్స్ట్ మనం పన్నీర్ ముక్కలని వేసుకుందాం. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అశ్విని. ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉంటే కనుక రైస్ ఒకటి అవాయిడ్ చేసి ఇది కూడా విడిగా తినచ్చు కదా. యా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం అశ్విని. ఓకే. ఎప్పుడైతే మనం స్లో కుకింగ్ చేస్తామో న్యూట్రియన్స్ అన్నీ అలాగే ఇంటాక్ట్ ఉంటాయి. జనరలీ మనం హై హీట్లో డీప్ ఫ్రైస్ ఇవన్నీ చేస్తాం కదా, అది చేసినప్పుడు దాంట్లో ఉండే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, న్యూట్రియన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. సో కొంచెం ఓపిక్గా సిమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకుంటే ఏ కర్రీ అయినా అద్భుతంగానే ఉంటుంది. ఇప్పుడు ధనియా పొడిని వేసుకుందాం అశ్విని. ఓకే. నెక్స్ట్ మనం కొత్తిమీరని వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం. సో రెసిపీ రెడీ అయిపోయింది అశ్విని, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫస్ట్ టైం జీరో ఆయిల్ కుకింగ్. సో రెడీ అయిపోయింది, పచ్చి బఠానీ పన్నీర్ సైడ్ డిష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను ఎలా ఉంటుందో అని చెప్పేసి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పచ్చి బఠానీ పన్నీర్తో సైడ్ డిష్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చి బఠానీ, పన్నీర్ ముక్కలు, కొత్తిమీర. పచ్చి బఠానీ పన్నీర్తో సైడ్ డిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు, ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు, పచ్చి బఠానీ, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పచ్చి బఠానీ పన్నీర్తో సైడ్ డిష్ రెడీ.